రైట్ అండి, ఆల్ ద బెస్ట్. రండి 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 రండి. బాక్స్ అనేది ఫైట్ చేయండి. బాక్స్ దూరంగా పోలే కానీ 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 అమ్మాయికి మీరు కానీ పనులు ఉన్నాయి, ప్రోగ్రామ్ కాలేజ్ డెవలప్మెంట్కి ఫండ్ రైజింగ్ చేస్తారు. సెలక్షన్స్ లో భాగంగా కదిరి నియోజకవర్గం సెలక్షన్స్ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు విచ్చేసినారు. వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన సత్యసాయి జిల్లా డిఎస్డిఓ గారు కిషోర్ సార్ గారు ఇచ్చేశారు. వారు ఆశీనులు కావాల్సిందిగా ఎమ్మెల్యే గారికి, డిఎస్డిఓ గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సార్ గారికి ప్రోగ్రామ్ నడిపించి మాట్లాడతాను ఎండ కూర్చోబెట్టా కానీ ఇక్కడ ఓన్లీ ప్యూర్లీ టాలెంటెడ్ అనమాట. ఓన్లీ సెలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. టీమ్ ఈవెంట్ కాదు ఇది. ఖచ్చితంగా ప్లేయర్స్ మీ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమే ఉపయోగించాలి. ఎవరు స్కిల్ ఉపయోగిస్తారో వాళ్ళు మాత్రమే సెలెక్టెడ్ ఇక్కడ. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రదర్శన మాత్రం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు సెలక్షన్ కోసం వచ్చినారా మీరు ఇక్కడ? దేనికి? డిస్ట్రిక్ట్ లెవెల్. డిస్ట్రిక్ట్ లెవెల్. ఫర్దర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపల డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది. అప్పుడు మేము మీకు అందరికి, మీ పీడీ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్. ఏమేమి అడుగుతున్నారు? టోర్నమెంట్స్ ఉన్నాయా లేదంటే? డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్. ఇది కంబైన్డ్ డిస్ట్రిక్ట్ యూనిట్. ట్యూస్డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి డిఎస్డిఓ రవీంద్ర నాయక్ గారికి, కిషోర్ గారికి, అదేవిధంగా పీడీ రవీంద్ర నాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి, విచ్చేసినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ 2026 కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి చిన్నారులకి, వారి అధ్యాపక బృందానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. మొదటిగా ఎవరైతే పిల్లలు ఈ నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయికి, అక్కడ నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలనే ఒక ప్రయత్నంలో భాగంగా మీరందరూ హాజరవ్వడం అనేది నిజంగా అభినందించదగినటువంటి విషయం ఇది. అంతేకాకుండా మీతో పాటు మననే నేషనల్స్ వరకు పోయినటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులు కూడా రావడం అనేది మీకు అందరికీ మరింత ప్రోత్సాహకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల్ని, యువతని చదువులో కానీ క్రీడల్లో కానీ యువతను ప్రోత్సహించడంలో ఎప్పుడు కూడా చొరవ తీసుకొని, ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యువతే ఈ దేశానికి భవిష్యత్తు అనే ఒక ఆలోచన ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో చదువుతో పాటు ఇప్పుడే తల్లికి వందనం వేసినారు. చాలామంది మీ ఇళ్ళల్లో డబ్బులు పడి ఉంటాయి. పడినాయా? ఎంతమంది చదువుకుంటా అంటే అంతమందికి పడినాయా? తల్లికి వందనం. మీ నాయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏమో. అదే తెలివి మీరిపోయినారు మీరు కూడా. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమంది పిల్లలకు కూడా డబ్బులు వేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా క్రీడల్లో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తూ, స్థానికంగా మా వంతుగా కూడా పేద కుటుంబాల నుంచి, పేద కులాల నుంచి పుట్టినటువంటి పిల్లలు పేద కులాల నుంచి పుట్టినటువంటి పిల్లలు వారి దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడా వారు వెనకబడకూడదు, అవకాశాలు కోల్పోకూడదనే ఆలోచనతోనే స్థానికంగా మేము కూడా ప్రోత్సహిస్తూ వస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రభుత్వానికి కానీ,
ఈ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులకు కానీ మీ అందరి పట్ల ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది, అభిమానం ఉంది. మీరు ఎంత పెద్ద స్థాయికి ఎదిగితే ఈ రాష్ట్రానికి, ఈ తెలుగు జాతికి అంత గౌరవం అనే ఆలోచనతోనే మీ అందరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఏదైతే మీకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆలోచనతోనే ఇటువంటి అమరావతి ఛాంపియన్షిప్ 2026 కార్యక్రమం జరుగుతోందో వాటికి ఎంపిక కావాలనే ఉద్దేశంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి అవకాశం కల్పించేటువంటి కార్యక్రమం మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఈ రోజున ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా నా తరపున, నియోజకవర్గ ప్రజల తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.